హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అమ్మమ్మ చెప్పిన కథల్లో ఒక కథ చెప్పుకుందామా? అయితే అమ్మమ్మ కొన్ని ఎపిసోడ్స్ నుంచి సుమతి శతకము, వేమన శతకం పద్యాలు చెప్పి అలాగే వాటి తాలూకు నీతి కథలు చెప్పుకొస్తుంది కదా. మరి ఇవాళ అమ్మమ్మ మనవాళ్ళు మనవరాళ్ళకి దాశరథి శతకం గురించి కొన్ని విశేషాలు చెప్తానని చెప్తుంది. అయితే పిల్లలు ఎవరు అమ్మమ్మ ఈ దాశరథి శతకాన్ని రచించారు అని అడిగితే అమ్మమ్మ ఇలా చెప్పుకొస్తుంది. మరి మనం కొన్ని ఎపిసోడ్స్లో భద్రాచలం రామదాసు గురించి చెప్పుకున్నాం కదా. అంటే కంచర్ల గోపన్న, ఆయనే ఈ దాశరథి శతకాన్ని రచించారు. ఆయన ఈ దాశరథి శతకాన్ని 17వ శతాబ్దంలో రచించారు. ఈ శతకానికి మరి దాశరథి కరుణా పయోనిధి అనే మకుటాన్ని ప్రతి పద్యానికి ఇచ్చారు. అంటే మరి పద్యము ఎలాగైతే సుమతి పద్యం ఎలాగైతే సుమతి లేకపోతే వేమన పద్యం విశ్వదాభిరామ వినర్వేమ అలా ఎండ్ అవుతుందో అట్లా దాశరథి శతకం దాశరథి కరుణా పయోనిధి. అంటే దాశరథి అంటే దశరథుడి కుమారుడు అని అర్థం అన్నమాట. అట్లా దాశరథి శతకానికి శ్రీరాముణ్ణి ఆయన పొగుడుతూ పూజిస్తూ ఆయనకి అంకితం చేశారు దాశరథి శతకాన్ని కంచర్ల గోపన్న లేదా భద్రాచల రామదాసు. అట్లా మరి భద్రాచల రామదాసు రాముల వారి భక్తులు కదా. అట్లా ఆయనకి దాశరథి శతకంతో పాటు ఎన్నో కీర్తనలు, సంకీర్తనలు, పద్యాలు మరి ఆయన రచించి రాముల వారికి అంకితం చేశారు. ఈ ఈ గుప్త విద్య అంటే ఈ నిధి లాంటి గుప్త విద్యని ఆయన భద్రాచలం దేవాలయానికి ఇచ్చారన్నమాట. దాశరథి శతకం అట్లాగే ఆయన కవితలు అలాగే పద్యాలు పాటలు అన్నీ రాముల వారి మీద రచించినవి. అట్లా ఈ దాశరథి పద్యాలు మనం మున్ముందు కథలతో మరి చెప్పుకుందాం. సో అంతవరకు సెలవు అని అమ్మమ్మ చెప్పుకొస్తుంది పిల్లలకి. సో పిల్లలు ఉత్సాహంగా నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో తప్పకుండా కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.